ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రామ లక్ష్మణుల ద్వాదశి. చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మనం ఏం చేయాలి, అంటే ఎలాంటి వాళ్ళు ఈ రోజున నియమాలు పాటించాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అసలు మన హిందూ ధర్మంలో ప్రతి రోజుకి మనం పాటించడానికి ఏదో ఒక నియమాలు నిష్టలు అనేవి ఉంటాయి కదండి. సో అలాంటిది ముఖ్యంగా మనం మాట్లాడుకోవడానికి రామ లక్ష్మణ ద్వాదశి, దీని గురించి అయితే నేను మొట్టమొదటిసారిగా వింటున్నానండి. ఈ పర్టికులర్ రోజున అసలు ఏం చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రధానంగా వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో ఎవరైతే విష్ణు అంశతో సంతానం కావాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున వ్రతాన్ని చెప్పినటువంటి విధంగా వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు అంశతో సంబంధించినటువంటి కుమారుడు జన్మిస్తాడు. దాని లాభాలు కూడా తెలియజేస్తాను. అసలు సంతానమే కాదు, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఈ రోజున ఎవరైనా ముద్దుసరి వరకు, బాలుడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజున గనక వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే వాళ్ళకి గవామైన యాగ ఫలితం దక్కుతుంది. గవామైన యాగ ఫలితం అంటే ఏంటంటారు? అంటే ఈ గవామైన యాగము అంటే ప్రతిరోజు యాగము చేసినటువంటి ఫలితం దక్కుతుంది. 365 రోజుల పాటు యాగాలు నిర్వహించినటువంటి శక్తి, ఆ ఫలితము మనకు ఒక్క రోజున ఆచరించడం ద్వారా కలుగుతుంది. ఎంత అదృష్టం అండి. ఇది మనకు పురాణాల్లో చెప్పబడి ఉన్నటువంటిదమ్మా. అందుకనే 100 యాగాలు చేస్తే 99వ యాగం వరకు వచ్చేసరికి ఇంద్రుడు ఆటంకపరిచి ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఇంద్ర పదవిని ఎక్కడ లాక్కుంటాడో అని, ఎందుకంటే 100 యాగాలు చేసినటువంటి వ్యక్తికి ఇంద్ర పదవి లభిస్తుంది. అది ఉంది శాస్త్రంలో. ఓకే. కానీ ప్రతిరోజు అంటే 365 యాగాలు కదా. ఈ 365 యాగాలు చేసిన పుణ్య ఫలితం ఈ రామలక్ష్మణ ద్వాదశి అని చెప్పుకోబడేటువంటి 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు శనివారం రోజున వస్తుంది. కాబట్టి కోరిక సంతానం గురించి అయినా కానీ చేసుకోవచ్చు, లేదా ఇదైనా చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, విష్ణు అంశతో సంతానం కలిగింది అంటే లోకాన్ని ఉద్ధరించేవాడు, గొప్ప గొప్ప పనులు చేసేవాడు. ఇప్పుడు రాజు లాంటి కొడుకు జన్మిస్తాడు. రాజు అంటే అందరినీ పరిపాలిస్తాడు కదా, కన్నబిడ్డల్లా. అంటే ఈ కాలంలో రాజులు లేరు. మరి ఎలా కలుగుతుంది సంతానం? ఎలాంటి లక్షణాలు అంటే, ఒక గొప్ప కంపెనీకి ఓనర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఆయన ద్వారా కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి కదా. అలాంటి శక్తి, అంటే నా కొడుకు చెప్పుకోవడానికి గొప్ప, నా వంశంలోనే ఇట్లాంటి కొడుకు కావాలని కోరుకొని తపిస్తుంటారు కదా. అటువంటి వాళ్ళు ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున వ్రతం ఆచరించాలి. అయితే ఎలా ఆచరించాలి ఏంటనే విషయాలు కూడా మనం తెలుసుకుందామమ్మా. వీక్షించే ప్రేక్షకుల్లో శక్తి అనేటువంటిది ప్రధానం ఇక్కడ. అంటే మనకు బంగారము అనేటువంటిది ఆ రోజుల్లో విరివిగా లభించేది కాబట్టి, అంటే ఎందుకు ఇదంతా చెప్పబడి ఉందనంటే, సంతానం కలగట్లేదు అని చెప్పినటువంటి విషయంలో దశరథ మహారాజు చాలా బాధపడుతుంటే, ఎవరైనా సమస్య వస్తే గురువుల దగ్గరికి వెళ్తారు కదా. అలా వశిష్ఠుడి దగ్గరికి వెళితే ఆయన ఈ వ్రతాన్ని చేయమని చెప్పి విధి విధానాన్ని దశరథుడికి చెప్పాడు. ఈ దశరథుడు ఆచరించినటువంటి భార్యా సమేతముగా ఆచరించినటువంటి కారణం చేత 10 నెలల తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో శ్రీరాముల వారు జన్మించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అందుకని రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగాంచింది అప్పటి నుంచి. అందుకని ఆయన చెప్పినటువంటి విధంగా చేశారు. అయితే దీనికన్నా ముందు వచ్చేటువంటిది నిర్జల ఏకాదశి. అంటే మనకు ఇస్లామీయులు
రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎంగిలిని కూడా అనగా లాలాజలాన్ని కూడా మింగరు కదా. అలాగే సంవత్సరం మొత్తంలో ఉన్న ఏకాదశులలో నిర్జల ఏకాదశి అనేటువంటిది కూడా ఇలాంటిది. ఆ రోజున కూడా ఎటువంటి సంబంధించినటువంటి లాలాజలాన్ని కూడా మింగరు. ఆ విధంగా ఆచరించి ఆ రోజు ప్రదోషకాల సమయంలో బంగారముతో చేసినటువంటి రామలక్ష్మణుల విగ్రహాల్ని దానము చేయమని చెప్పింది శాస్త్రం. మరి ఈ రోజుల్లో అందరికీ బంగారం కుదురుతుందా అంటే, ఆ రోజులు అంటే టన్నుల కొద్దీ ఉండేది, అందులో రాజులు కాబట్టి వాళ్ళు చేసినా కూడా చెల్లింది. కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు రాగి ప్రతిమ అంటే చిన్నది రూపు దొరుకుతుంది కదమ్మా, ఒక పావు గ్రాములో దొరుకుతుంది, అదని ఇవ్వవచ్చు. లేదా వెండిలో చేసి బంగారు పూత పూసినటువంటి దాన్నైనా బ్రాహ్మడికి దానం చేయవచ్చు. ఏకాదశి రోజున దానం చేయాలి ప్రదోష కాలంలో. చేసి మరుసటి రోజు విష్ణువుని షోడశోపచార విధానముగా అనగా ద్వాదశి తిథి రోజున షోడశోపచార విధానముగా పూజించాలి. పూజించిన పిమ్మట అప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాస నియమాన్ని పాటిస్తూ, అవకాశం ఉంటే రాత్రిపూట జాగారం చేస్తున్నాయని. కానీ ఈ విధంగా షోడశోపచార విధానంగా విష్ణుని పూజించి విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే నిర్మలమైనటువంటి భక్తితో పఠిస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే ఈ ద్వాదశి తిథి లోపల విష్ణు అంశతో సంతానం జన్మిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారమైంది, జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది, జ్యేష్ఠ మాసం, ఈ మూడు కూడా బుధునికి సంబంధించింది కాబట్టి మహాజ్యేష్ఠ పౌర్ణమి 11వ తారీఖు అయింది. ఆ రోజున జాతకరీత్యా శని భగవానుడు మారాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనిని ధరించడం ద్వారా వాహన ప్రమాదాలు జరగవు, అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ప్రతి చోట కూడా ఉత్సాహము మన శరీరంలో పెళ్ళు బిగుతుంది, జీవం పెరుగుతుంది అని చెప్పవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 11వ తారీఖు రోజున ఉదయం 9 గంటలు కాబట్టి 8 గంటల లోపల వరకైనా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇది చెప్పబడి ఉందమ్మా. ఈ యాగము అంటే ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి శనివారం అయింది కదా, ఆ రోజున చేయబడినటువంటి కారణం చేత ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో గవామైన యాగం అంటే ప్రతిరోజు యాగం చేసినటువంటి పుణ్య ఫలితం. దీనికి ఏమి పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, సమయాన్ని వెచ్చించాలి. అలాగే మనకున్నటువంటి కొద్ది ద్రవ్యము మనకు శుద్ధి అవుతుంది దానం చేయడం ద్వారా. ఇవి చేసినట్లయితే చాలండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తులో ఈ యాగాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. భవిష్యత్తులో వివాహం అయిన తర్వాత అప్పుడు భగవంతుడు మనకు కలిగే సంతానంలో ఒక విష్ణు అంశతో జన్మిస్తాడమ్మా. కుటుంబాన్ని, కొంతమంది జీవితాలని నడిపించగలిగే లీడర్ స్థాయిలో ఉండగలిగే వ్యక్తి జన్మిస్తాడు. రాముల వారు జన్మించాడనంటే ఈ యొక్క వ్రతము దశరథుల వారు ఆచరించిన కారణం చేదనే విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. కానీ ఒక్కసారి మనం చేసినంత మాత్రానే మనకి ఎంతో చక్కటి ఫలితం వస్తుంది. అంటే ఇలాంటి రోజుని మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకున్నట్లయితే అనుకున్న కోరికలు అలానే సత్సంతానం కూడా కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండానమ్మా ఈ రోజుకున్న విశిష్టత ఏం చెప్పంటారా, మనకు ఈ జగత్తుకి గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి అవతార సమాప్తి ఈ రోజున జరిగింది. చాలా మంచి రోజు. అయితే చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.